హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు మనం వెజిటేబుల్ పలావ్ చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు, క్యారెట్, బీనీసు, ఉల్లగడ్డలు, పుదీనా, కొత్తిమీర అండి. తయారు చేసే విధానం: మనం స్టవ్ వెలిగించి ఒక దబర పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కాక 3 పట్టా లవంగాలు వేసుకొని, యాలక్కాయలు ఒక 2 వేసుకోవాలండి. బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం అవి దోరగా వేగేటట్టుగా తిప్పుకోవాలండి. అది వేగినాక మనం పుదీనా వేసుకోవాలండి. పుదీనా కూడా బాగా నూనెలో బాగా వేగిపోవాలండి. అప్పుడే మనకి టేస్ట్గా స్మెల్ బాగా వస్తుందండి. చూడండి, ఇట్లా వేగిపోవాలి. నీట్గా దోరగా వేగిపోయాక మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నామండి. 2 స్పూన్లు వేసానండి నేను. 2 స్పూన్లు. ఇది కూడా బాగా నీట్గా దోరగా వేగిపోవాలి. ఇవి వేగుతుంటూనే మనకి టేస్ట్ వస్తుందండి. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని అవి కూడా కొంచెం లైట్గా వేగాక మనం ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేసుకున్నామండి. ఎర్రగడ్డలు కూడా మొత్తం వేసేసుకొని ఇవి కూడా లైట్గా దోరగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు లైట్గా వేయించుకుంటే ఏదైనా టేస్ట్గా ఉంటుందండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా ఆనియన్ కూడా ఎర్రగడ్డలుగా కొంచెం మూత పెట్టేసి మనం ఇప్పుడు చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న కూరగాయలన్నీ మొత్తం వేసేసుకోవాలండి. అన్నీ వేసేసి బాగా ఇవి కొంచెం అటు ఇటు తిప్పి కొంచెం మూత పెట్టామనుకోండి బాగా మగ్గిపోతుంది కొంచెం సేపు. తర్వాత టమాటాలు కూడా వేసేసి, టమాటాలు వాటితో పాటు కలిపి వేయకూడదండి, ఎందుకంటే అవి మనకి మగ్గవు, బాగా ఉడకవు. ఇప్పుడైతే బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని అన్నీ 3 వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే బాగా టమాటా కూడా బాగా వాడిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం నీట్గా కలిపేసుకొని చూడండి ఇట్లా మొత్తం ఉడికిపోయిన చూడండి, కూరగాయలు టమాటా అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఎన్నైతే బియ్యం తీసుకున్నామో నీళ్ళు మనం కొలుచుకొని పెట్టుకోవాలండి. నేను ముందుగానే నీళ్ళు 2 గ్లాసుల బియ్యానికి నీళ్ళు కరెక్ట్ కొలుచుకొని తీసుకున్నానండి, పోసుకున్నాను. ఇప్పుడు ఆ నీళ్ళు మరిగే వరకు మూత పెట్టుకున్నాను. చూడండి బాగా నీళ్ళు కూడా మరిగిపోయినాయి. ఈ పలావ్ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం పిల్లలకి అప్పుడప్పుడు వారంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెజిటేబుల్ అన్నీ వేసి చేసి పెడితే పిల్లలకి కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇంకా ఇప్పుడు బియ్యం కూడా వేసేస్తానండి దీంట్లో. అంతేనండి, బియ్యం కూడా వేసి బాగా తిప్పేసి మనం నానబెట్టుకున్న బియ్యం పోసేసి మూత పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెరుగు చట్నీ చేసుకుంటున్నానండి నేను. దాంట్లోకి సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, క్యారెట్, కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటామండి. వేసుకొని క్యారెట్ అన్నీ వేసుకుంటే పెరుగు చట్నీ సూపర్ ఉంటుందండి. ఆ అన్నంలో కూరగాయలన్నీ వేసాం కాబట్టి మనకి పెరుగు చట్నీ అయితే సరిపోతుంది. చూడండి అన్నం రెడీ అయిపోయింది. వెజిటేబుల్ పులావ్ సూపర్గా రెడీ అయిపోయిందండి. చాలు, అంతే, సూపర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆ పెరుగు చట్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లేసి దించేస్తాను, ఇంకా అయిపోయింది. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం అనుకో టేస్ట్గా ఉంటుందండి. అన్నం అంతా రెడీ అయిపోయాక 1 స్పూన్ అన్నా 2 స్పూన్లు అన్నా పైన నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే వెజిటేబుల్ అయినా సరే ఏ బిర్యానీకైనా నెయ్యి పైన వేసుకుంటే సూపర్ ఉంటుందండి. నేనైతే తింటున్నానండి. వేడి వేడి వెజిటేబుల్ పులావ్ రెడీ. చూడండి ఇప్పుడు పెరుగు చట్నీ వెజిటేబుల్ పులావ్ వేసుకొని నేను తింటున్నానండి. సూపర్ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇట్లాగా చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.